చాలా ప్రాక్టికల్గా మనం ఆలోచన చేయడానికి పూనుకుందాము. ఉదయకాలమే చెప్పాను, ఇవి ప్రసంగాలు కాదు, ఇవి పరీక్షలు. అలాగే నేను మీకు ఇచ్చేది పరీక్షా పత్రాలు. దానిలో మీరు ఆన్సర్ చేయవలసిన అవసరత ఉంది. మీరు ఆన్సర్ చేసినటువంటి వాటిని ఎవరు దిద్ది మార్కులు వేసేవాళ్ళు లేరు. మీరే వాక్యానుసారంగా ఎలా ఉన్నారో పరీక్షించుకుని మార్కులు వేసుకుని మార్పు చెందాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రసంగాలు జరుగుతూ ఉన్నాయి. ఆ విషయంలో ఎవరు అశ్రద్ధగా ఉండకుండా ఉదయకాలం నేను చూపించాను కొన్ని వచనాలు. గొప్ప గొప్ప ఆధ్యాత్మిక ఉద్దండులు, అఖండులు అనబడిన వారే తమను తాము పరీక్షించమని వారు ఇతరుల చేత కూడా పరీక్షించబడ్డానికి, అలాగే దేవుని చేత పరీక్షించబడ్డానికి తమను తాము అప్పగించుకున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. రెండు పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా? తర్వాత రెండు పుస్తకాలు నేను తీసుకొచ్చాను. అందులో ఒకటి రూతు యాత్ర అనేటువంటి ఈ పుస్తకం. మరి అందులో ఉన్న ప్రతి క్యారెక్టరు అనగా ఎలిమెలేకు, అలాగే నయోమి, ఓర్ప, రూతు వారి యొక్క ఆధ్యాత్మికమైన స్థితిగతులు చాలా తేటగా క్లుప్తంగా వ్రాయడం జరిగింది. ఇది కూడా మన కుటుంబాలు ఎలా ఉన్నాయో పరీక్షించుకోవడానికి కొంత సహాయకరంగా ఉండే పుస్తకం ఈ రూతు యాత్ర అనేది. ఎలిమెలేకు ఒక నామకార్థమైన క్రైస్తవునికి పోల్చబడ్డాడు. అలాగే నయోమి ఒక బలహీనమైన విశ్వాసికి పోల్చబడింది. అలాగే ఓర్ప విశ్వాస జీవితంలో నుండి వెనుకకు జారిపోయిన క్రైస్తవులకు పోల్చబడింది. అలాగే రూతు తన విశ్వాస జీవితంలో వచ్చే ఏ సమస్యనైనా ఎదుర్కొంటూ ఆటంకాలను దాటుకుంటూ విశ్వాసంలో స్థిరముగా కొనసాగిన క్రైస్తవులకు పోల్చబడింది. ఆ తరువాత పిల్లల ఆధ్యాత్మిక స్థితిగతుల విషయమై ఉదాసీనంగా ఉన్న తల్లిదండ్రులను ఇందులో చూస్తాము. తద్వారా యవనస్తులుగానే వారు ఎలాగూ పతనమైపోయారో, అర్ధాంతరంగా వారి జీవితాలు ఏ విధంగా అనూహ్యంగా ముగించబడ్డాయో ఆ విషయాలు కూడా చాలా క్లుప్తపరిచి మనకు అందుబాటులోనికి వచ్చే విశేషాలుగా ఇందులో రాయబడ్డాయి. ఇందులో ప్రత్యేకంగా రాహాబుని వేశ్య, ఆమె కూడా నయోమి, ఎలిమెలేకు, అలాగే వారి పిల్లలు కిల్యోను, మహులోను అనేటువంటి కుటుంబము బేత్లెహేములో ఎలాగ ఉందో అలాగే ఆమె కూడా తాను సల్మాను అనే యూదుని ఆమె వివాహం చేసుకుంది. ఆ తరువాత ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. ఆయన పేరు బోయజు అని మనకు తెలుసును. ఇటువైపున ఎలిమెలేకు, నయోమి తన కుటుంబాన్ని ఎలాగా ఆధ్యాత్మిక స్థితిలో ఉంచుకున్నారు. అలాగే రాహాబును వేశ్య తన కుటుంబాన్ని ఆధ్యాత్మికంగా ఎలాగూ కాపాడుకుంటూ వచ్చి ఒక ప్రయోజకుడు, యోగ్యుడు, ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఆ యూదా బేత్లెహేములో ఉన్న విశ్వాసులందరికీ కూడా మాదిరిగా ఉండేలాగా బోయజును ఎలా పెంచుకుందో, రాహాబును వేశ్య తన కుటుంబాన్ని ఎలాగూ ప్రభువులో స్థిరపరచుకుందో ఆ విషయాలు ఇందులో కూడా పొందుపరచబడ్డాయి. కనుక యవనస్తుడైన బోయజు ఆధ్యాత్మిక సౌందర్యాన్ని ఇందులో మనం చూస్తాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అడ్డం లేస్తే వాళ్ళు ముందుకు రావచ్చు, కొంచెం వెనకొచ్చేవారు ముందుకు రావచ్చు. మీ నలుగురు, ఇప్పుడు వచ్చిన నలుగురు ముందుకు రండి. మీ నలుగురు ప్రార్థన అయిపోయిందా? రండి ముందుకు రండి. అడుగుచ్చమ్మా. వాళ్ళు వస్తున్నారులే, వెనక చూడకపోతే ఏం భయం, ఇంతమంది ఉన్నాం కదా ఇక్కడ. కాబట్టి రూతు యాత్ర అనే ఈ పుస్తకం ప్రతి క్రైస్తవ కుటుంబానికి
వ్యక్తిగతమైన పరీక్షకు ఇది చాలా ప్రయోజనకరమైంది. తర్వాత ఎవరీమే అనేటువంటి ఒక పుస్తకం ఇక్కడ ఉంది. ఇది నా భార్య చనిపోయిన తర్వాత నేను పుస్తకం ముందుగా నేను రచయితనేం కాదు, కవినేం కాదు, కానీ ఆయా సందర్భాల్లో నా దృష్టికి వచ్చినటువంటి సంగతులను పుస్తక రూపంలో పెట్టి మరి అనేకులకు అందించడం అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంది. అలాగున 9 పుస్తకాలు ఇప్పటి వరకు దేవుని కృప వల్ల చిన్న చిన్న పుస్తకాలు రాయడం జరిగింది. మరి ఈ పుస్తకాలు కూడా మీ ముందు ఉంచబడ్డాయి. మరి నా భార్య ఒక భార్యగా, అలాగే పిల్లలకు తల్లిగా, అలాగే వ్యక్తిగత జీవిత విశ్వాస విధానాలు, అలాగే సంఘములో ఒక సహోదరిగా, అలాగే సేవకుని భార్యగా, సంఘములో ఒక పరిచారకురాలుగా తను ఎలాగుందో మరి ఆ మరణించిన తర్వాత నాకు తెలిసిన, నేను విన్నటువంటి, నేను ఎరగనివి కూడా కొన్ని నేను విని ఆశ్చర్యపోయాను. మరి ఆమెను గురించి క్లుప్తంగా రాయడం జరిగింది. ప్రతి స్త్రీ తను ఒక మంచి గృహిణిగా ఉండాలి అని ఆశ ఉంటే ఈ పుస్తకాన్ని తప్పకుండా తీసుకోండి. అలాగే మన కుటుంబ ఆధ్యాత్మిక జీవితాన్ని పరీక్షించుకోవడానికి ఇది ప్రతి కుటుంబీకులు రూతు యాత్ర తీసుకోండి. వెనకాల బుక్ స్టాల్లో ఉంది. ఒక పుస్తకం 20 రూపాయలు. నేను అప్పుడప్పుడు అంటున్నాను, ఒక టీ తాగినట్లు. ఒక టీ తాగితే అది సాధారణంగా మనం అనవసరంగానే తాగుతాం, అలవాటుగానే తాగుతాం. దానివల్ల ఏమొచ్చిందో మనకేం అర్థం కాలేదు. ఎన్ని సంవత్సరాల్లో కూడా ఏమొచ్చిందో అర్థం కాలేదు, కానీ ఏం పోయిందో అర్థమైంది. అది 20 రూపాయలు పోయినాయి అన్నట్లు. కనుక ఈ పుస్తకం అలా అయోమయంగా మన డబ్బులు పోగొట్టుకునేది కాదు. ఇది నీ ఇంట ఉంటే నీ ఇల్లు చాలా ప్రత్యేకంగా మార్చబడుతుంది. ఎవరీమనే పుస్తకం ప్రతి స్త్రీ, ప్రతి గృహిణి తీసుకోవడం అది ఎంతో ఆశీర్వాదకరం. అంటే ఇన్ అడిషన్ టు మై మెసేజెస్, నేను ఈ దినాలు ఇస్తున్నటువంటి సందేశాలకి అడిషనల్గా, కాంప్లిమెంటరీగా ఈ పుస్తకాలు మీకు తప్పకుండా ఉంటాయని నేను మీకు తీసుకోమని మనవి చేస్తున్నాను. వెనక బుక్ స్టాల్లో ఉంటాయి, అడిగి తీసుకోవచ్చు. మంచిది. ఈ రాత్రి మనం మన కుటుంబాల గురించి ఆలోచించడానికి వెరీ ప్రాక్టికల్గా, మనం ఏదో నేను ప్రసంగం చేయడానికి నిలబడలేదు, మీరు ఏదో ప్రసంగం వినడానికి వచ్చామని మాత్రమే అనుకోకూడదు. నా కుటుంబాన్ని, ఇక్కడ నుండి చెబుతున్న ప్రతి మాట చేత నా కుటుంబాన్ని పరీక్షించుకుంటాను, ప్రక్షాళన చేసుకుంటాను అనే ఆశ ఉంటే మనము ఒక చరిత్ర కలిగిన కుటుంబాలుగా మనము మిగిలి ఉంటాము. ఎక్కడో ఒకసారి, ఎప్పుడో ఒక లాస్ట్ చాప్టర్లో యెహోషువ ఒక మాట అన్నాడు. ఏంటో చెప్పండి ఆ మాట. లాస్ట్ చాప్టర్లో లాస్ట్ వర్సెస్ లాగా ఉండేటువంటి 24వ అధ్యాయంలో యెహోషువ గ్రంథంలో 15వ వచనంలో ఆయన ఒక మాట అన్నాడు. అది 100 సార్లు మనం వినుంటాము, 1000 సార్లు ఆ మాట ప్రకటించబడింది. ఆ మాట, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనగలిగిన ఒక మాట ఈ సమాజంలో, క్రైస్తవ సమాజంలో ప్రపంచమంతా చాటబడుతున్న మాటగా ఉన్నట్లు చూస్తున్నాం. నేనును నా ఇంటి వారును, చెప్పండి అందరూ, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని యెహోషువ అన్నాడు. నేను అంటలేదు అన్నట్టు, అంతేనా? అని యెహోషువ అన్నాడు, అని యెహోషువ అన్నాడు, అని యెహోషువ గ్రంథం 24:15లో వ్రాయబడి ఉంది. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామని యెహోషువ అన్నాడు అని చాలా సంవత్సరాల నుంచి మనము చాటుతూ ఉన్నాం. ఒకవేళ ఎవరైనా మనం ఈ మాట మైకులో అంటూ ఉన్నప్పుడు అలా దారిని పోతూ ఎవరండి నేనును నా ఇంటి వారును నిజమైన దేవుణ్ణి యెహోవాను సేవించదమంటున్నారండి,
ఎంత గొప్ప కుటుంబం అండి ఆ కుటుంబం, ఆయన ఎవరండి అని ఇలా చూడ్డానికి వస్తే నెక్స్ట్ మాట నేను ఏమంటానంటే అని యెహోషువ అన్నాడు అంటాను. ఒరే బాబు నువ్వు కాదురా, ఏదో నువ్వన్నావు ఏమైనా చూడ్డానికి వచ్చానని ఆయన అనుకుని ఆయన దారిని ఆయన వెళ్ళిపోతాడు. కనుక మనము సంవత్సరాలు తరబడి ఈ మాటలు పలుకుతున్నాం, కానీ ఇది నా మాటగా పలికిన వారు ఎందరు? ఎవరు ఆ మాటను ఇప్పుడు పలకగలరు? నేను ఉదయకాలం చెప్పాను, ఒకవేళ ఫస్ట్ లిస్ట్లో అలా పలికేవారు లేకపోవచ్చు, ఇక్కడ ఒకవేళ ఉండొచ్చు కూడా కొందరు. నేను ఎవరిని ఎరగను, లేరు అని గట్టిగా నేను చెప్పలేను, కానీ ఎక్కువ మంది లేరు అని నేను అనుమానిస్తాను. 42 సంవత్సరాలుగా నేను ఈ విధంగా ఒక దేవుని వాక్యం చెప్పడానికి మరి వందలు వేల ప్రాంతాలకు నేను వెళ్ళాను. కనుక ఒక అనుభవంలో నుండి నేను ఆ మాట చెప్పగలను. అనేక మంది ఆ మాట చెప్పలేని కుటుంబాలుగానే వారు మిగిలి ఉన్నారు. ఎవరో వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వారు ఎవరైనా చెబుతున్నారేమో, వారిని బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ నేను చెప్పాలి, ఈ ఫస్ట్ లిస్ట్లో అలాగూ చెప్పగలిగిన వారు ఎందరున్నారు అని నేను అడుగుతూ ఉండగా, ఫస్ట్ లిస్ట్లో నీ పేరు లేకపోవచ్చు, కానీ కనీసం సెకండ్ లిస్ట్లోనైనా నీ పేరు వస్తుందా? ఈ ఫస్ట్ లిస్టులు సెకండ్ లిస్టులు అనేవి మనం చూస్తుంటాం. ఈ పాస్ ఫెయిల్యూర్ సెలక్షను అనేటువంటి దాంట్లో నాకు సీట్ వచ్చింది అనేవాళ్ళు ఫస్ట్ లిస్టులో రాలేదు కానీ సెకండ్ లిస్టులో వచ్చింది అంటారు. అలాగున మనం కూడా ఒకవేళ ఈ ఫస్ట్ లిస్టులో మనం లేకపోతే మీ దారి ఎవరికి? ఈ దారి ఎవరు దేవదూతలు నడుస్తాయా మధ్యలో ఏమన్నా? రండి కూర్చోండి, సర్దుకుని కూర్చోండి, వాళ్ళు అక్కడ ఇరుక్కుపోతున్నారు కదా. రండి అమ్మ, రండి ముందుకు రండి అమ్మ. అమ్మగారు మీరుండండి, మీరు చాలంతా రండి, వెనక్కున్న వాళ్ళు రండి. ఇంకా కొందరు సోమరీమణులు వస్తారని చెప్పాను కదా ఉదయమే. రండి, జరగండి అమ్మ, దేకకండి, ఒక అడుగు లేచి రండి ముందుకి. అయ్యా కూర్చొనియండి అమ్మ, మీరు జరగండి అమ్మ, మీరు అడ్డం కదా, తలుపు పెట్టినట్టు ఉన్నారు అక్కడ. మీరు ఎవరు రావద్దు, మేమే పరలోకం పోతాం అన్నట్టు. కాబట్టి నేను సెకండ్ లిస్ట్లోనైనా నేను ఉండాలి. ఏ మాట చెప్పడానికి చెప్పండి? నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదను అని నేను పలుకుచున్నాను అని ఇప్పటి వరకు ఫస్ట్ లిస్ట్లో అనలేకపోయినా యెహోషువ అలాగా అన్నాడు అని మనం చెప్పుకుంటూ సంవత్సరాల తరబడి కాలాన్ని గడిపేస్తూ ఉన్నా, ఈ కూడికల తరువాత మనము సెకండ్ లిస్ట్లోకైనా నేను అలాగ అనడానికి సరిపోయిన వ్యక్తిగా ఉండాలి అనేటువంటి ఆశ మనలో ఉండకపోతే మీరు ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు. నిద్ర జడగొట్టుకునో పనులు మానుకునో ఇక్కడ కూర్చోవలసిన అవసరం మీకు లేదు. ఆ మాట మరొక గొప్ప మాట. బహుశా ఇది ఎక్కువసార్లు మనం పలకకపోయినా మనం చదివే బైబిల్లో మాత్రం ఉంది కనుక చదివే ఉంటాము. యెషయా గ్రంథంలో 8వ అధ్యాయం 18వ అధ్యాయం చూడండి, 8వ వచనమా 18వ యెషయా గ్రంథం 8వ అధ్యాయం 18వ వచనం. 8వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథము 8:18లో యెషయా చెబుతున్నాడు ఇలాగా, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము అని యెషయా అనెను. ఈ మాట ఫస్ట్ లిస్ట్లో మనం అనలేకపోవచ్చు, కానీ సెకండ్ లిస్ట్లోనైనా అనగలిగిన వారముగా మనము ఉండాలి అనే ఆశతో ఇక్కడ కూర్చోవాలి. భలే మాటలు చెప్పారని నాకేం మీరు మార్కులు వేయక్కర్లేదు.
మీరు అలాగా అనకపోయినా ఈ భలే మాటలే, ఎందుకంటే నేను వాక్యంలో చెబుతున్నాను కనుక. ఎంత ధీమాగా ఈ మాట చెప్పాడో చూడండి. నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతియగు యెహోవా వలని సూచనలుగాను మహత్కార్యములుగాను ఇశ్రాయేలు మధ్యలో ఉన్నాము. అసలు మనకు యెషయా యొక్క సంతానం గురించి మనకేం తెలుసా? విరివిగా ఏమైనా రాయబడి ఉందా? ఒకసారి ఆయన భార్య గురించి ఓ పిల్లోడు కనదనే మాట మాత్రమే మనం చూస్తాం. కానీ నేనును నా యెహోవా నాకిచ్చిన పిల్లలను ఆయన అన్నప్పుడు యెషయా కూడా దేవుడు అనుగ్రహించినటువంటి ఒక మంచి కుటుంబ వ్యవస్థ కలిగి ఉన్నాడు అని మనము ఎరిగి ఉన్నాం ఆ మాటతోటి. గనుక కుటుంబము అనేది దేవుడు ఈ సృష్టి యావత్తు చేసే ముందు కుటుంబము అనే ఆలోచన ఆయన కలిగి ఉన్నాడు. దేవుడు సృష్టి యావత్తును చేసింది ఆ కుటుంబం కొరకే. దేవుడి సృష్టి లేకముందే ఉన్నాడు. దేవుడు ఈ సృష్టి లేకముందే ఉన్నాడు. ఈ సృష్టి లేకపోయినా దేవుడు ఉంటాడు. దేవుడికి సృష్టి అక్కర లేదు. కానీ దేవుడి సృష్టిని చేయడానికి కారణం ఏంటంటే ఆయన నిర్మించబోయే కుటుంబమునకు నివాస యోగ్యముగా ఉండడానికే ఈ సృష్టిని చేశాడు. ఇక్కడ ఒక మాట మనసులో పెట్టుకోండి. దేవుడు సృష్టి యావత్తును మన కొరకు చేశాడు, మనలను ఆయన కొరకు చేసుకున్నాడు. దేవుడు నరులను చేయుదము అనుకున్నాడు. ఆయన నరుణ్ణి చేయుదమని కాదు, నరులను చేయుదము అనుకున్నాడు. నరులను అంటే అది కుటుంబము. ఆదామును చేశాడు కాబట్టి దేవుడు ఆదామునే చేశాడు అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ తర్వాత ఆదాములో హవ్వ కూడా ఉంచబడిందని మనకు అర్థమైంది 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు. 1వ అధ్యాయంలో మనము ఆయన తలంపును చూస్తాము, 2వ అధ్యాయంలో ఆయన నిర్మాణాన్ని మనం చూస్తాము. ఆ నిర్మాణములో ఆదాము మాత్రమే కాకుండా ఆదాములో హవ్వను కూడా మనం చూస్తాం. ఆదాములో మనము చూడని హవ్వ ఎలాగుందో ఆదాము హవ్వలలో మనము చూడని పిల్లలు కూడా అలాగే ఉన్నారు. భర్త ఉన్నాడు, ఆయనలో భార్య ఉంది, వారిద్దరిలో పిల్లలు కూడా ఉన్నారు. కనుక దేవుడు ఆయన నరులను చేసినప్పుడు కుటుంబముగా చేశాడు. ఈ కుటుంబాన్ని ఈ సృష్టిలో ఉంచి దానిని ఏలుమని వాడుకోమని దానిని నిండించుమని ఆయన చెప్పాడు. ఆయన కుటుంబాన్ని నిర్మించాడు. ఆ సృష్టిని నిండించే బాధ్యత కూడా కుటుంబానికే ఇచ్చాడు. కనుక దేవుని దృష్టిలో ఈ కుటుంబము ఎందుకు? బాగా వినండి ఈ మాట. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇది సిద్ధాంతపరమైనటువంటి మాట. ఇది సిద్ధాంత సత్యము, దైవిక సిద్ధాంత సత్యము. ఈ సృష్టిలో మానవుని యొక్క నిర్మాణానికి ఈ సత్యము మూల కారణం. దేవుడు సృష్టిని చేశాడు, అది తాను చేయబోయేటువంటి కుటుంబము కొరకు చేశాడు. మరి కుటుంబాన్ని ఎందుకు చేశాడు ఆయన అంటే ఆయనతో సహవాసము చేసేవారుగా ఉండుటకు చేసుకున్నాడు. అందుకే 1వ అధ్యాయములో ఆదికాండములో సంకల్పం ఉంది, 2వ అధ్యాయములో సమకూర్పు ఉంది, 3వ అధ్యాయములో సహవాసం ఉంది. దేవుడు సంకల్పించాడు, దేవుడు సమకూర్చాడు, దేవుడు ఆ కుటుంబముతో సహవాసము చేయగోరాడని 3వ అధ్యాయము తెలియచేస్తుంది. ఎప్పుడైతే ఈ 3వ అధ్యాయములో ఉన్నటువంటి ఆ భూమిని నిండించేంత కెపాసిటీ కలిగిన ఆ కుటుంబములో సాతానుడు ప్రవేశించాడో
ఆ వెంటనే బాగా వినాలి ఈ మాటలు మీరు. ఇవి చాలా ప్రాక్టికల్గా మన జీవితంలో జొప్పించుకోవాలి, సమకూర్చుకోవాలి, వాటిని కాపాడుకోవాలి. అయ్యగారికి ముందు చైర్ వేస్తే అక్కడ సరిపోదండి, ఇక్కడ 3-4 చైర్లు ఖాళీగా ఉన్నాయి. ఇవి స్టేజ్ మీద కూడా 2 చైర్లు ఉన్నాయి. ఎవరన్నా ఉంటే వాలంటీర్స్ వచ్చి ఈ చైర్స్ తీసుకెళ్ళి లేని వారికి ఇవ్వండి. పెద్దలు వస్తున్నారు, కూర్చోబెట్టండి, వారిని తీసుకెళ్ళిపోండి. ఆ 3 చైర్స్ తీసుకెళ్ళిపోండి, ఇవి కూడా తీసుకెళ్ళిపోండి. నాకు చాలా ఇంటరప్షన్గా ఉంది ఇది. వాలంటీర్స్ అలాంటివి ఆలోచించాలి. బాబును స్టేజ్ మీదకి రా, ఈ 2 పట్టుకుపో. అవి ఎక్కడ వేయాలో తెలియదు, మరలా వేసేయండి, మధ్యలో వేసేయండి, ఎక్కడో చోట. ఎవరు వచ్చేటోళ్ళు లేరు, పోయేటోళ్ళు లేరు. గమనించండి, ఈ విషయాలు గమనించండి. ఇక ఆపేయండి. ఆ కుర్చీలు అక్కడ ఉంటే యూజ్ఫుల్గా ఉంటాయో లేదో వాలంటీర్స్ గమనించండి. ఎవరైనా వెనకాల నిలుచుంటే మీకు ముందు కుర్చీలు ఉన్నాయి, మీకు ఆహ్వానం ఉంది, రండి, సంకోచించకుండా రండి. నేను 1.5 చెప్తాను, నిలబడలేక ఇంటికి వెళ్ళిపోతారు మీరు. అందుకే నేను నిలబడి మీ కుర్చీలు వేయించాను. రండి బాబు, రండి, ఇంకా ముందుకు రండి. వెనకాల కుర్చీలు, శ్రీను గారు మీ ఇద్దరు లేపుకుని ముందుకు రండి, కుర్చీలు వేసాం మీకు ఇక్కడ, రండి. అక్కడ ఎవరైనా వచ్చి వెనకాల వచ్చి కూర్చుంటారు, రండి. కుర్చీలు వెనకాల ఖాళీ చేస్తే కూర్చుంటారు. ముందు 3-4 కుర్చీలు ఉన్నాయి. ముందుకు రండి బాబు, రండి, కుర్చీలు ఉన్నాయి. లేని ఎడల మీతో చెప్పుదును, ఉన్నాయని చెప్తున్నాను, రండి, ముందుకు రండి. అయ్యగారు కూర్చోండి, అటు ఇటు వద్దు, కూర్చోండి జాగ్రత్తగా. కుటుంబము అనేటువంటి మాటను మనం సరిగా అవగాహన చేసుకోవాలి. ఇది దైవిక సిద్ధాంతపరమైన సత్యాలు చెబుతున్నాను మీకు. దేవుడు సృష్టిని ఒక కుటుంబం కొరకు చేశాడు, కుటుంబాన్ని తన కొరకు చేసుకున్నాడు. కనుక దేవుడు కుటుంబముతో సహవాసము చేయగోరుతూ ఉన్నాడు. దానికి మించి దేవుడు కుటుంబాన్ని చేయడానికి మరో కారణం ఏది ముమ్మాటికి బైబిల్ అంతా మనం చదివి దాని పిండి దాని సారాంశం చెప్పమంటే దేవుడు కుటుంబముతో సహవాసము చేయుటకే కుటుంబాన్ని చేసుకున్నాడు అనే మాటే అది తేల్చబడుతూ ఉంది. ఇక్కడ మరొక కఠినముగా అనిపించే ఒక మాట కూడా చెబుతాను, వినండి. దేవునితో సహవాసము చేయుటకు దేవుడు చేసుకున్న కుటుంబము సాతానుకు చోటు ఇచ్చుటను బట్టి ఆ కుటుంబము అది దేవునితో సహవాసం చేయడానికి దేవుడు ఏర్పరచుకున్న ఆ ఏదేను ప్రాంతంలో వేయబడిన తోటలో నుంచి బయటకు వారిని త్రోసివేసినప్పుడు, ఇప్పుడు దేవునితో సహవాసం చేసే సృష్టిలోని ఏదేను అనే ప్రాంతములో వేయబడిన ఆ తోటలో నుండి, అది ఒకే ఒక స్థలం దేవునితో సహవాసం చేయడానికి, ఇక సృష్టిలో మరో స్థలం లేనే లేదు. అక్కడే దేవుడు ఆ కుటుంబాన్ని కలుసుకునే ఏర్పాటు చేశాడు. అక్కడే వారికి సమస్తాన్ని సమకూర్చాడు. అందులో 4 నదులు ప్రవహిస్తున్నాయి, అందులో ఫలవృక్షాలు ఉన్నాయి, అందులో వారు చేయవలసినటువంటి పని కూడా ఉంది. ఆ తోటను వారు కాయవలసినటువంటి బాధ్యత ఉంది. ఇవన్నీ ఆ కుటుంబానికి ఇచ్చి వారితో సహవాసం చేయడానికి వచ్చినప్పుడు వారు ఆయనతో సహవాసం చేయడానికి యోగ్యత లేనటువంటి దిగంబరులుగా మార్చబడగా వారు అక్కడ ఉండడానికి వారికి అవకాశం లేదు. గనుక వారు బయటకు త్రోసివేయబడ్డారు. ఈ దిగంబరులు ఎక్కడ త్రోసివేయబడ్డారంటే
దిగంబరంగా ఉండే వారితో ఉండుటకు త్రోసివేయబడ్డారు. ఎవరండి బయట దిగంబరంగా ఉండేవాళ్ళు చెప్పండి? ఎవరు బయట? ఏదేను ప్రాంతంలో, ఏదేనులో వేసిన వనములో ఆదాము హవ్వలు వారి కుటుంబము దేవుడు మాత్రమే ఉండాలి. అందులో ఇంకా ఏ జీవి కూడా ప్రవేశించడానికి వీల్లేదు. ఈ జీవరాశులన్నీ కూడా ఆ తోటకు వెలుపలనే ఉన్నాయి. ఇప్పుడు తోటలో ఉన్నటువంటి కుటుంబము తోట వెలుపలకు త్రోసివేయబడింది. బట్టలు వేసుకునే వాళ్ళు మనుషులు మాత్రమే, ఇంకెవరు బట్టలు వేసుకోరు. పశువుల మధ్యకు వారు వెళ్ళిపోవలసి వచ్చింది. ఈ మనుషులు ఈ కుటుంబ సమేతంగా బయటికి వెళ్ళినప్పుడు వారు పశువులతో సహవాసము చేయవలసి వచ్చింది. దేవుని సహవాసములో ఉండుటకు దేవుని ఏర్పాటు చొప్పున నిర్మించబడిన కుటుంబములో సాతానుడు ప్రవేశిస్తే వారు దిగంబరులతో జీవించడానికి త్రోసివేయబడ్డారు. కాబట్టి వారు ఏమయ్యారంటే పశుప్రాయులయ్యారు. ఈ మాట మనం సామెతల గ్రంథంలో చదువుతాము, 3వ అధ్యాయంలో చదువుతాము. 2వ వచనంలో ఆ మాట ఉంటుంది. ఆ ఆగూరు అంటాడు, నేను పశుప్రాయుడను అంటాడు. నేను పశువులలో చేరిన వాడను, పశు మనస్సు కలిగినటువంటి వాడను. సామెతలు 32లో ఆ మాట మనకు కనబడతారో చదువుకోండి మీరు, తీనక్కర్లేదు. కానీ పశుప్రాయుడను అని చెబుతాడు. దేవుని సహవాసము ఏ కుటుంబములో ఉండదో, ఆయన ప్రవేశము, ఆయన ఉనికి ఏ కుటుంబములో ఉండదో ఆ కుటుంబము పశు సాంప్రదాయమునకు దిగజారిపోయిన కుటుంబము అనే లెక్కల్లో ఉంది అని 3వ అధ్యాయం ఆదికాండములోనే చాలా స్పష్టంగా దేవుడు ప్రకటించిన సత్యం వ్రాయబడి ఉంది. ఈనాటికి కూడా అదే సత్యాన్ని ఆయా కుటుంబాల్లో చూస్తూ ఉన్నాము. అందుకే మనము ఈ సందేశాన్ని చాలా శ్రద్ధగా వినాలి. క్రైస్తవ కుటుంబముగా పరీక్షించుకోవడానికి మనము యోహాను సువార్తలో 12వ అధ్యాయములో, యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనం చదువుదాము. 1వ వచనం చదువుదాము. గమనించండి, కొందరు లైటింగ్ లేకపోయినా ఇది అందరికీ సుపరిచితమైన భాగమే. యోహాను 12:1. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనయ్యకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద ఉన్నాడు అనే సత్యాన్ని మనం అందరం ఎరుగుదాం. అమ్మ ఎక్కడ కూర్చోదాడు కూర్చో, వెతుక్కో, ఆ బ్యాగ్లో రిజర్వేషన్లు తీయండి పక్కకి. యేసు ప్రభు ఉన్న 33.5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు ఆయన యోసేపు ఇంట, యోసేపు యొక్క వృత్తిలో తాను సహకారిగా ఉన్నాడు అని వ్రాయబడింది. 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన సమాజములో ఉన్నాడు అని వ్రాయబడింది. సమాజములో ఉన్న 3.5 సంవత్సరాల్లో ఆయన ఏ కుటుంబములో కూడా 6 దినాలు ఉన్నట్లుగా మనం చూడం. కానీ ఈ కుటుంబంలోనే బైబిల్ మొత్తం మీద ఈ కుటుంబంలోనే ఆయన 6 దినములు ఉన్నాడు అనే మాట చూస్తున్నాం. 6 దినములు. నేను ఇంకో మాట కలుపుతాను, ఆయన ఆ తర్వాత కూడా కొన్ని దినాలు అక్కడ ఉన్నాడని కలుపుతాను. ఎందుకంటే ఆయన పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను.
పస్కా పండుగ ఎన్ని దినాలు అక్కడ జరిగినాయో అన్ని దినాలు కూడా ఆయన ఆ ఇంట్లోనే ఉన్నాడు. ఆ దినాలు మనకు వ్రాయబడలేదు కనుక మనం ఎరగం. 6 లెక్క పెట్టుకోవాలి అని మనం అనుకున్నా, యేసుక్రీస్తు ప్రభువు 3.5 సంవత్సరాల కాలములో 6 దినాలు ఉన్న కుటుంబము ఇది తప్ప ఏది మనకు కనబడదు. గనుక దీని గురించి ఒక మాట చెబుతాను, వినండి, గమనించండి, రాసి పెట్టుకోండి అలాంటి మాటలు. యేసుక్రీస్తు ప్రభువు రాదగిన కుటుంబము, యేసు ప్రభువు రాదగిన కుటుంబము, యేసు ప్రభువు ఉండగలిగిన కుటుంబము. ఈ మాటలు రాసుకోండి. ఇది చాలా పెద్ద, ఇట్ మేక్స్ వెరీ బిగ్ డిఫరెన్స్. రాదగిన, ఉండగలిగిన అనేటువంటి మాటలు. కనుక ప్రభువు రాదగిన కుటుంబముగా నీ కుటుంబం ఉన్నదా? నీ ఇంటికి ఆయన రాగలడా? వస్తే ఉండగలడా? అవును, నా కుటుంబము ప్రభువు రాదగిన కుటుంబము. వాట్ డస్ ఇట్ మీన్? రాదగిన అనే దానికి అర్థం ఏంటి అంటే, మనం ఒక ఉదాహరణ చూడవచ్చు. మార్కు సువార్తలో 2వ అధ్యాయంలో మార్కు సువార్త 2వ అధ్యాయంలో 1వ వచనములో, ఆయన కపెర్నహూముకు మరలా వచ్చినప్పుడు ఆయన ఒక ఇంట ఉన్నాడని కపెర్నహూములో ఉన్న వారందరూ విని ఆ ఇంటికి వారు వచ్చారు అని మనం చూస్తాం. ఇప్పుడు ఆయన ఆ ఇంటికి వెళ్ళడం ఇది 2వసారి, మొదటిసారి కాదు. అనగా ఆయన మొదటిసారి వచ్చినప్పుడు, ఆయన 2వసారి రావలసి వచ్చినప్పుడు, మొదటిసారి వచ్చినప్పుడు ఏ ఇంట ఆయన ఉండగలిగాడో, ఏ ఇంటికి వెళ్ళగలిగాడో, ఆ ఇంటిని మరలా జ్ఞాపకం చేసుకుని, అది ఆయన కపెర్నహూముకు వెళ్ళినప్పుడు, నేను ఉండదగిన ఇల్లు ఒకటి కపెర్నహూములో నాకున్నది అని ఆయన కపెర్నహూముకు వెళ్ళక ముందే ఎరిగిన వాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఎక్కడికక్కడ తేల్చేసుకుందాం మనం. నీ ఇల్లు ఆయన ఉండదగిన ఇల్లుగా ఉందని రాకముందే ఎరిగిన వాడుగా ఉన్నాడని చెప్పగలవా? ఫస్ట్ లిస్టులో లేకపోవచ్చు. నేను ఉదయకాలం నుంచి 2 మాటలు వాడుతున్నాను. ఫస్ట్ లిస్టులో ఉండకపోవచ్చు, సెకండ్ లిస్టులోనైనా ఉండే ఆశ నీకున్నదా? ఆ ఉద్దేశము నీకున్నదా? ఆ కోణములో నీవు ఆలోచిస్తున్నావా? ఆ దిశకు నీ కుటుంబాన్ని సిద్ధపరచుకోవాలని ఇక్కడ కూర్చున్నావా? లేక నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నావా? నా కుటుంబం బాగానే ఉంది అనుకుంటున్నావా? నీ కుటుంబాన్ని పరిచయం చేసుకునేటప్పుడు నీ కుటుంబంలో ఉన్నవారి యొక్క విద్య, వారి ఉద్యోగాలు, వారికి ఉన్నటువంటిది ఏదైనా ఒకవేళ డిగ్రీలు, డేటాలు, ఇవన్నీ నువ్వు పరిచయం చేసి దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని అనుకుని, కాబట్టి యేసు నా ఇంటికి రాదగిన ఇల్లు అని నువ్వు అనుకుంటే, నువ్వు ఫస్ట్ లిస్ట్లో లేకపోయినా సెకండ్ లిస్టులో ఉండవు, థర్డ్ లిస్టులో ఉండవు, 10వ లిస్టు పెట్టినా నీ పేరు కనబడదు అక్కడ. ఇది అపోహ. ఈ విషయాన్ని ఉదయకాలం పౌలు ఎలా డీల్ చేసుకున్నాడో, తనను తాను ఎలా డీల్ చేసుకున్నాడో మనం చూసాము. నా కుటుంబము ప్రభువు రాదగిన కుటుంబంగా ఉందని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ ఆయన వస్తే ఉండగలిగి నా కుటుంబంగా నా కుటుంబం ఉన్నదా? కపెర్నహూముకు వెళ్ళినప్పుడు ఆయన ఇంట ఉన్నాడని ఎరిగి ఆ ఊర్లో అనేక మంది వచ్చినప్పుడు ఆయన ఇంట నుండి వాక్యము బోధిస్తూ ఉన్నాడు అని ఉంది. యేసు ప్రభు ఏ వాక్యమైతే అందరూ విని మేలు పొందాలి, మారు మనసు పొందాలి అని అనుకున్నాడో,
అది ఏ ఇంటిలోంచి బోధిస్తున్నాడో ఆ ఇంటి వారిలో అది కార్యము, ఆ వాక్యపు నెరవేర్పు జరిగి ఉండకపోతే ఆ ఇంటిలో ఉండి ఇతరులకు బోధించేటువంటి అవకాశము ఆయనకు ఉండేది కాదు. దాని బదులుగా వీధిలో బోధించుకునేవాడు ఆయన. కనుక ఆయన ఏ ఇంటిలో ఉన్నాడో ఆ ఇల్లు ఆయన బోధించే బోధకు తగిన ఇల్లుగా అది ఉన్నదని మనం చెప్పాలి. దానికి ఒక సూచన ఏంటంటే, అలా ఉందని ఎలా చెప్పగలము అనుకుంటే, పక్షవాయువు గలవాన్ని యేసు యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు లోపలికి వెళ్ళడానికి దారి లేకపోతే వారు ఆలోచన చేశారు. ఏమని? ఇల్లు ఇప్పివేసి ఆ ఇల్లులో ఆ మంచముతో దించడానికి కావలసినటువంటి సందు చేసి ఆయన దించుదాము, అలా దించితే ఆ ఇంటోళ్ళు ఊరుకుంటారా అని మోసుకొచ్చిన నలుగురిలో ఎవరైనా ప్రశ్నిస్తే మిగిలిన ముగ్గురు ఆన్సర్ ఏంటంటే, ఆ ఇంటి వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, ప్రభువు అందుకే ఆ ఇంటికి వెళ్ళాడు, ఆయన చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఇంటిలో నెరవేర్చబడ్డాయి. ఆ ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఆ మాటలకు వారే సాక్షులుగా ఉన్నారు. ఇప్పుడు మనం ఇల్లు ఇప్పేసి దించుతూ ఉంటే చూడరా, వాళ్ళు ఏమీ మాట్లాడరు. వాళ్ళ కన్సర్న్ ఏంటంటే ఆ పక్షవాయువు గలవాడు స్వస్థపడ్డమే వాళ్ళ కన్సర్న్. అంతే. వాళ్ళ ఆలోచన, నా ఇల్లు ఇప్పేస్తున్నారా, పగలగొట్టేస్తున్నారా, అంత గ్యాప్ చేస్తున్నారా, ఈ వర్షాకాలంలో మళ్ళీ ఎప్పుడు పూడ్చాలి, ఇల్లంతా వర్షం పడిపోద్దని ఆలోచనలు వాళ్ళకి రావురా. ఆ వ్యక్తి బాగుపడాలనే మాట తప్ప వారికి ఇంకా ఏ మాట ఉండదురా. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు కనుకే ఆయన ఇంటికి వెళ్ళాడు రా అని చెప్పుకుంటారు. వెంటనే మనం తేల్చేసుకుందాం, నీ గురించి అలా చెప్పుకుంటారా, నీ ఇంటి గురించి అలా చెప్పుకుంటారా? అలాంటి పరిస్థితే వచ్చి నీ ఇల్లు పగలగొడుతుంటే నీవు ఏమీ మాట్లాడకుండా ఆ వ్యక్తి యొక్క స్వస్థతే నీకు ముఖ్యంగా పెట్టుకుంటావా? నీ ఇల్లు పాడైపోయిన విషయం నీకేమీ అనిపించకుండా నువ్వు ఉండగలవా? బైబిల్లో ఈ మాటలు కథలు చెప్పుకోవడానికి రాయలేదు, మన జీవితంలో మార్పు రావాలని రాసున్న మాటలు. ఆ ఇల్లులాగా ఇంకో ఇల్లు ఇప్పినట్లుగా చరిత్రలో ఎక్కడ మనం వినకపోవచ్చు. ఎందుకు వినలేదు అంటే వాళ్ళ క్రైస్తవులు కాక కాదు, వాళ్ళ ఇంట్లో బైబిల్ లేక కాదు, వాళ్ళ సంఘంలో సభ్యులు కాక కాదు, సంఘంలో సంఘ పెద్దలు కాదు కాబట్టి కాదు, వాళ్ళ సింగర్స్ కాదు కాబట్టి కాదు, బైబిల్ 30 సార్లు చదవలేదు అనేవారు కాబట్టి కాదు, కానీ మార్పు లేనటువంటి వారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ వారి జీవితంలో మార్పు రాలేదు. వారు దేవుని వాక్యము చేత అనేక సార్లు ఆయన తన ఆత్మ ద్వారా వారిని సంధించాడు, కానీ వారిలో స్పందన రాలేదు. ఫస్ట్ లిస్ట్లో లేకపోవచ్చు, నీవు సెకండ్ లిస్ట్లోనైనా ఉండాలని బ్రతుకుతావా? లేకపోతే లేచి వెళ్ళిపో. నువ్వు ఇక్కడ ఉండవలసిన పని ఏమీ లేదు, రావాల్సిన పని కూడా ఏమీ లేదు. కపెర్నహూము ఆయన మరలా వెళ్ళినప్పుడు మరలా ఇంటికి వెళ్ళాడు. ప్రభు ఒకసారి వెళ్ళిన ఇంటికి మరలా వెళ్ళడం తగిన ఇల్లుగా, ఉండగలిగిన ఇల్లుగా, ఆయన కార్యాలు చేయుటకు కేంద్రంగా చేసుకున్న ఇల్లుగా ఆ ఇల్లు కనబడుతుంది. ఎంతమంది క్రైస్తవుల గృహాలు ఆయన రాదగిన, ఉండగలిగిన ఇల్లుగా ఉంది అని ఆలోచన చేయాలి. దేవుని సేవకుడుగా ఒకవేళ మీ సంఘ కాపరో నాబోటోడో మీ ఇంటి దగ్గర నన్ను ఒక ఇంటి దగ్గర పెట్టారు. ఇప్పుడు ఒక సహోదరుడు సహోదరి వారింట్లో ఉండమన్నారు నన్ను, కానీ రేపు పొద్దుట వరకే ఉంటానని వాళ్ళకి చెప్పారు. రేపు పొద్దుట నేను ఏ టిఫిన్ చేసి పెడతారేమో, ఒకవేళ నాకు ఆ టిఫిన్ చేసే వరకు ఉంటే టిఫిన్ పెడతారు. తర్వాత నేను వెళ్ళిపోతానని 100% వాళ్ళకి తెలుసు. నేను వెళ్ళకుండా
నా బ్రీఫ్ కేస్ అక్కడే పెట్టి నేను మరలా లంచ్కి కూడా వస్తాను సిస్టర్ గారు, నాకు కొంచెం ఇక్కడిక్కడే పని ఉంది చూసుకొని వస్తాను, మీ దగ్గర ఏసీ ఉంది, బాగా వంటలు కూడా మీరు చేస్తున్నట్టుగా అనిపించింది వాసనలు అయ్యి, కాబట్టి లంచ్ కూడా ఇక్కడే చేస్తాను అన్నాను అనుకోండి. ఆమె కొంచెం రిస్క్, ఎందుకంటే ఉద్యోగానికి సెలవు పెట్టాలి కావచ్చు, మరలా నాకు నిన్న పెట్టినవి మళ్ళీ రేపు పెట్టకుండా ఉండాలంటే ఒక కొత్తది తీసుకురావాల్సి ఉండొచ్చు, ఆహార పదార్థాలు కొంత రిస్కే. మధ్యాహ్నం భోంచేసి పోతాళ్లే ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే మళ్ళీ రాత్రి కూడా ఇక్కడే ఉంటాను అన్నాను అనుకోండి, అప్పుడు ఆలోచనలో పడతారు. పనులు అవ్వలేదు బ్రదర్, ఇంకా నేను ఒక 3-4 డేస్ ఇక్కడే ఉండవలసి వస్తుంది అన్నాను అనుకోండి. బ్రదర్ మేము అసలు ఈరోజు ఎందుకున్నట్టు మీరు ఉన్నారనే ఉన్నాము, మాకు ప్రయాణం ఉంది, అసలు మీ గురించే ఉన్నాం బ్రదరు, నేను పాస్టర్ గారితో మాట్లాడతానులేండి ఇల్లు మార్చమని మిమ్మల్ని. ఎందుకంటే నేను 2-3 రోజులు ఉంటే ఏదో పెడతారనుకోండి వాళ్ళ స్తోమతను బట్టి, కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎన్ని గంటలు లేస్తారో చూస్తాను, వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉందో లేదో చూస్తాను, వ్యక్తిగతంగా వాళ్ళు బైబిల్ చదువుతున్నారో లేదో చూస్తాను, వారి యొక్క కుటుంబంలో ఉన్న పిల్లల యొక్క క్రమశిక్షణలు కూడా చూస్తాను. ఇవన్నీ నేను చూస్తానేమో అనే భయం ఎక్కువ ఉంటుంది. ఏదో పెడతారు రెండో పూట బిర్యానీ పట్టుకొచ్చి మీకు స్పెషల్ బిర్యానీ తెచ్చామని పెట్టొచ్చేమో, కానీ వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాల మీద వాళ్ళు ఇంతవరకు కలిగి ఉన్నటువంటి ఆ వేషధారణతో కూడిన సాక్ష్యము ఇప్పుడు బట్టబయలైపోద్దేమనే భయం ఆ కుటుంబంలో ఉండక మానదు అనుకుంటున్నాను. ఇక్కడ ఆ కుటుంబమే ఆత్మ సంబంధమైన వారయ్యుండి వారింట్లో ఉదయకాలం 5 గంటలకే లేచి అందరూ కుటుంబ ప్రార్థన చేసుకుని ఆ తరువాత ఎవరి బైబిల్ వాళ్ళు చదువుకోవడం, ప్రార్థనలు చేసుకోవడము ఒక సమాధానకరమైన, సంతోషకరమైన, ఆహ్లాదకరమైన 118వ కీర్తనలో 15వ వచనంలో ఒక మాట ఉంటుంది, నీతిమంతుని గుడారములో నుండి రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడుతూ ఉంది అనేది వాళ్ళ ఇంట్లో ఉంటే నేను ఎన్ని రోజులున్నా వాళ్ళకి ఏం బాధ ఉండదు. నన్ను ప్రేమిస్తారు, నన్ను పోషిస్తారు, నా సహకరిస్తారు, వారు కారు ఇస్తారు, నన్ను తీసుకెళ్తారు, తీసుకొస్తారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో వారు వేషధారులైతే నన్ను ఒక పూట కంటే ఎక్కువ ఉంచుకోవడం వాళ్ళకి కష్టమే. కనుక యేసు ప్రభు 6 దినాలు ఉన్నాడు అంటే ఆ ఇల్లు ఎలాంటిది? అది వెళ్ళదగిన ఇల్లు, అది ఉండగలిగిన ఇల్లుగా దాన్ని చూస్తున్నాం. మన కుటుంబాలను పరీక్షించుకుందాం. ప్రభువు మన ఇంటిలోకి రాగలడా, వస్తే ఎంత సమయము ఉండగలడు అని మనం ఆలోచన చేయవలసినట్లుగా ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇది కథ కాదు, ఇది నీ హృదయ రహస్యాలను వెలికి తీసేటువంటి సత్యం ఇది. అలాగే నీ కుటుంబంలో ఉన్నటువంటి ఆ సంగతులను వెలికి తీసి ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరము కళ్ళ కట్టినట్లుగా చూపించేటువంటి కూడిక ఇది, ఉపదేశం ఇది. అలాగున నీ కుటుంబాన్ని నీవు కాపాడుకుంటున్నావా? ప్రభువు నీ ఇంటికి రాదగిన ఇల్లుగా నీది సిద్ధపరచబడి ఉందా? ఆ ఆధ్యాత్మిక వైభవం ఉందా? ఆ వైఖరి ఉందా నీ ఇంటిలో? నేను ఈ ఇంటిని గూర్చి ఈ 12వ అధ్యాయానికి రాకముందు ఈ ఇల్లు మరో 2 దశల్లో ఉంది. 2 దశలు, ఆ దశలు కూడా మీకు చూపిస్తాను. మన ఇల్లు ఏ దశలో ఉందో 3 దశలు ఉన్నాయి. ఇప్పుడు ఒకే ఇంటికి 3 దశలు ఉన్నాయి. మన ఇల్లు ఏ దశలో ఉందో చూసుకోవడానికి లూకాసు సువార్తలో మొట్టమొదటి దశ 10వ అధ్యాయంలో చూద్దాం. అక్కడ 38వ వచనం నుండి 42వ వచనం వరకు వ్రాయబడినటువంటి భాగములో ఈ ఇంటికి ఒక దశ ఉంది. ఆ దశ అసలు ఇల్లు ఎవరిది అంటే కుష్ఠరోగి అయిన
సీమోను ఇల్లు. ఆయన కుష్ఠరోగిగా ఆ ఇంట్లో లేడు. ఆయన కుష్ఠరోగి అని పాళెము వెలుపలకు త్రోసివేయబడినవాడు. ఆ తరువాత తన కుటుంబంలో తన పిల్లలకు తండ్రి లేడు, భార్యకు భర్త లేడు, ఇక ఉండబోడు కూడా. కుష్ఠరోగుల పాళెములోకి వెళ్ళినటువంటి వాడు అక్కడే చస్తాడు, అక్కడే సమాధి కూడా చేయబడతాడు. ఇక వీళ్ళ ముఖం ఆయన చూడ్డు, ఆయన ముఖం వీళ్ళు చూడరు. అంత దూరముగా ఊరి వెలుపల ఎక్కడో ఆ పాళెం ఉండొచ్చు. యేసు ప్రభు వెళుతూ ఉండగా దారిలో చాలామంది కుష్ఠరోగులు వెళ్ళి ఆయన చేత స్వస్థపరచబడిన వారు ఉన్నారని మనం ఎరుగుదాం. వారిలో సీమోను ఒకడు కావచ్చు. అందుకే మనం మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఈ కుష్ఠరోగుల సమాచారము, ఆ గృహాన్ని గురించి మనం చూస్తాం. ఈ 12వ అధ్యాయంలో ఉన్న విషయాలే మార్కు సువార్త 14వ అధ్యాయం 3వ వచనం నుంచి రాయబడి ఉంటాయి. కనుక ఇది మొదటి దశలో ఈ ఇల్లు ఎలా ఉందంటే 38వ వచనం, లూకా సువార్త 10:38లో, అంతటా వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆయన సేవలో వెళుతూ ఉన్నాడు, బేతనయ్య మార్గములో వెళుతూ ఉన్నాడు. ఆ గ్రామములో నుండి వెళుతూ ఉండగా ఈ విషయం తెలిసిన వారు ఎందరో యేసును చూడ్డానికి, ఎందుకంటే ఈ వాజ్ ద మ్యాన్ ఆఫ్ ద డేస్. ఆ కాలంలో యేసు ఆ విధంగా అందరికీ ప్రకటించబడుతూ ఉన్నాడు. అంచెంచులుగా చెప్పుకుంటున్నారు ఆయన యొక్క గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు, ఆయన ప్రేమ, ఆయన ప్రకటించే సువార్త, ఆ యొక్క సత్యములు. వాళ్ళు అంటున్నారు ఒకానొక సమయంలో, మా శాస్త్రులు, మా పరిచయులు ఎప్పుడూ ఇలాంటి మాటలు చెప్పలేదు, ఈయన అధికారము గలవాడై మాట్లాడుతున్నాడని వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి అని కొండమీది ప్రసంగంలోంచే ఆయనకు ప్రఖ్యాతి కలిగింది. కనుక ఆ దినాల్లో యేసు అనే పేరు ఎరగని వాళ్ళు లేరు. యేసును చూడని వాళ్ళు ఉన్నారు కానీ యేసుని ఎరగని వాళ్ళు లేరు. అందుకే జక్కయ్య కూడా యేసు ఎవరో ఓసారి చూసిపోదాము అనుకున్నాడు. ఇంతకాల్చి వింటున్నాను కదా, ఆయన ఎవరో అలా చూసి నా పని మీద నా ఉద్యోగాన్ని నేను పోవచ్చు అనుకున్నాడు. అందుకే ఆ ఎరుకో మార్గము గుండా ఆయన సంచరించుచూ వెళుతూ ఉన్నప్పుడు ఆయన చూడ్డానికి అన్ని వీధులు తిరుగుతున్నాడు ఈ జక్కయ్య. ఆ దినాల్లో అంత ప్రఖ్యాతి పొందిన యేసును ఆ దారిలో వెళుతూ ఉంటే ఎందరో చూశారు కానీ మార్తా ఆయనను అంతటితో వదిలేయలేదు. గబగబా పరిగెట్టుకు వెళ్ళింది, సాష్టాంగ పడిందో, ఆయన ప్రేమతో సాదరంగా నమస్కారం చేసి తన ఇంటిలోనికి ఆహ్వానించింది. ఎందుకు ఆహ్వానించింది ఆమెంటే ఆయన యందు ఆమెకు తగని అభిమానం ఉంది. దానికి కారణం ఏంటంటే కుష్ఠరోగైన తన తండ్రిని ఆయన బాగు చేశాడు. అది అండర్స్టాండింగ్, అది బాగు చేశాడు. అప్పుడు నా తండ్రిని బాగు చేసి మరలా నా ఇంటికి పంపించి కొంతకాలం మా తండ్రి మాతో జీవించడానికి నీవు సహాయం చేసినటువంటి ప్రభువు నీవే అయితే మా ఇంటికి వచ్చి నీవు ఆతిథ్యం తీసుకుని వెళ్ళాలి, నిన్ను వట్టిగా ఇల్లు దాటిపోనివ్వను అని ఇంట్లోకి తీసుకెళ్ళింది. బాగా వినండి, ఈ దశ చూడండి ఒకసారి. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మంచి కుర్చీలో కూర్చోబెట్టి కనబడకుండా పోయింది. ఆ తరువాత తన సహోదరి అయినటువంటి మరియా ఆయన పాదముల దగ్గర కూర్చొని అయ్యగారు మీరు కూడా ఇక్కడే కూర్చోండి, మళ్ళీ ఆయన మీ దగ్గరికి వస్తాడు, మళ్ళీ ఇక్కడికి వస్తాడు, అక్కడికి వస్తాడు, ఇక్కడే కూర్చోండి మీరు కూడా, ఇక్కడ కుర్చీ ఉంది చూడండి, మరలా వస్తే ఎత్తుకుని ఇంటికి వెళ్ళాలి ఇక మీరు. కాబట్టి జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ఒక క్రమశిక్షణ లేకపోతే చాలా కష్టం. దేవుని సన్నిధిలో మనం వాక్యానికి అంతరాయం కలిగించే వాళ్ళం అవుతాం. నాకు మీరు ప్రియులే కానీ ఇలాంటి కొన్ని సర్దుబాటు చేసుకోకపోతే తప్పకుండా మీకు చెప్పవలసి వస్తుంది.
వినండి. గనుక ఆమె ఇంటిలో చేర్చుకొని కనబడకుండా పోయింది. ఆమె వాళ్ళ సహోదరి పాదముల దగ్గర కూర్చొని ఆయన వైపే చూస్తూ ఉంటే ఆయన ఆమెకు బోధ చేస్తూ ఉన్నాడు. మరియా మనకు క్రొత్త నిబంధనలో 3 సార్లు కనబడద్ది, అంతకంటే ఎక్కువ ఆమె కనబడదు మనకి. ఈ 3 సార్లు ఆయన పాదముల దగ్గరే కనబడద్దు. ఆమె యేసు పాదముల దగ్గర ఆమె కూర్చుంది, ఆయన బోధిస్తున్నాడు, ఆమె వింటూ ఉంది. మార్త చాలా బడబడలాడుతూ బయటకు వచ్చింది. ఆ వెనక నుంచో వంట గదిలో నుండో ఎక్కడి నుంచో మొత్తానికి బడబడబడమనుకుంటూ వచ్చింది. వచ్చి కేకలేసేస్తుంది, చిందులు దొక్కుతూ ఉంది. అసలు ఆమె తనకేదో పెద్ద అన్యాయము జరిగిపోయింది అని ఆవేశపడుతూ ఉంది, తొందరపడుతూ ఉంది, విసిగిపోతూ ఉంది. నన్ను ఒంటరిగా వదిలేశారు అనేటువంటి ఆ యొక్క బాధను వ్యక్తం చేస్తూ ఉంది. అలా వ్యక్తం చేస్తూ చేస్తూ యేసు ప్రభువును కూడా ఒక మాట అనేసింది. ఏమంది చెప్పండి? ఏమంది? అసలు మా సహోదరికి బుద్ధి లేకపోతే నీకన్నా లేదా అన్నట్టుంది ఆ మాట. ఆమె నేనింత కష్టపడుతుంటే అదెక్కడ కూర్చుని హాయిగా నీ దగ్గర కూర్చొని ఉండిపోయింది, దానికి బుద్ధి లేదండి. ఆ కంగారులో ఆమె ఏమందో కానీ, ఏ ఉద్దేశంతో కానీ సమానమైన మాట ఆయన కూడా మాట అనేసింది. భాషాపరంగా అది చింత లేదా అని అందగాని, కానీ అది చాలా మంచి మాట, అది సహజమైన మాట. కానీ ఆ కంగారులో ఆమె మనసులో యేసు ప్రభు మీద ఉన్న బాధ ఇంత అంత కాదేమో కావచ్చు. అక్కడ మరొకటి చూస్తాం మనం. యేసు ప్రభు మార్తా మార్తా అంటాడు. ఆమె పేరు మార్తనా మార్తనా? ఆ పేరు మార్తనే. కానీ మార్తా మార్తా అని ఎందుకన్నాడంటే ఆయన మాట వినేలా లేదు ఆమె. ఒక్కసారితో ప్రభువు అనేటట్లు లేదు. ఏంటి మార్తా మార్తా అంటే సరిపోయిందా? నా బాధలు నువ్వు చూసావా? నీ కొరకే కదా నేనేం పడుతున్నానో బోధకులు అప్పుడప్పుడు చెబుతుంటారు. ఆయనకి 4-5 రకాలు టిఫిన్ చేస్తుందంట వెనకాల. మరి వీళ్ళు ఎప్పుడు వెళ్ళి చూసి వచ్చారో తెలియదు. మొత్తానికి గారెలు అంటారు, పెసలు రుబ్బుతుందంటారు, ఇంకా ఏవో చెప్తారు ఈ సేవకులు చాలాసార్లు. నేను ఆవిడ కాదని చెప్పడం లేదు. మొత్తానికి ఆమె వెనకకు వెళ్ళిపోయింది. ఏం చేస్తుందో మనకు తెలియదు. ఒకవేళ ప్రభువు కొరకే ఆతిథ్యం ఇవ్వడానికి అది మార్నింగ్ బ్రేక్ఫాస్టా, మధ్యాహ్నం లంచో మనకు తెలియదు. మొత్తానికి అది ఇవ్వాలని వెళ్ళి ఉండొచ్చు ఆమె. అంతవరకు మనకు తెలుసు. కానీ మీకు అందరికో ప్రశ్న వేస్తాను. ఆయనకి ఏమని ఇచ్చిందా? బ్రేక్ఫాస్ట్ ఇచ్చిందా? లంచ్ ఇచ్చిందా? ఆయన మార్తా మార్తా, ఇక నీతో నేనేమి మాట్లాడలేను, పోతున్నామని శిష్యులు లేవంటారా పోదామని పోయారంతే. పిలిచింది కానీ ఆయనకేమీ పెట్టకపోగా ఒక నింద వేసి పంపించేసింది ఆయన్ని. ప్రియులారా, చాలా విచారకరమైన కుటుంబం ఆ కుటుంబం. ఆ కుటుంబంలో 3 ఉన్నారు. ఉండాలి 3. ఎవరెవరు చెప్పండి? మార్తా, మరియా, లాజరు. మార్తేమో లోపలికి రమ్మంది, ఆమె ఎక్కడికి పోయిందో తెలియదు. మరి ఏమో పాదాల దగ్గర కూర్చొని ఆయన ఏం చెప్తుండే వింటుంది. లాజరు ఎట్టిపోయాడు? గైర్ హాజరు, ఆడెక్కడున్నాడో లేడు. మన కుటుంబాలు ప్రభువును అభిమానించే కుటుంబాలే. మన ఇంట్లో బైబిళ్ళు ఉంటాయి, మన ఇంట్లో సిలువ బొమ్మలు ఉంటాయి, వాల్ టెక్స్ట్లు ఉంటాయి మన ఇంట్లో. అంతేకాదు మన గేటుకో సిలువ ఉంటుంది, మన కిటికీలు గ్రిల్స్కో సిలువలు వేస్తారు, ప్రజలుగా సిలువలు వేస్తారు. సిలువ కిటికీలు వేసుకోవడానికి, గేట్లకి వేసుకోవడానికి కాదు, లేక పైన వేసుకోవడానికి కాదు, సిలువ మీద నిన్నేసుకోవడానికి సిలువ ఉండాలి. అంతేకాని సిలువని ఎక్కడో వేయడం కాదు, సిలువ మీద నువ్వు ఉంటేనే సిలువ ఉండాలి, లేక సిలువకు విలువ లేదు, అవసరము లేదు.
నీ సిలువ నీ మీద ఉండాలి, నీవు సిలువ మీద ఉండాలి. అలాంటి సంబంధం లేని సిలువలు మన యొక్క గేట్ల మీద వేసుకుంటున్నారు. ఆ గ్రిల్ చేసేటువంటి ఆ ఫ్యాబ్రికేటర్ దగ్గరికి వెళ్ళి మా సిలువ వేయాలండి గేట్కి ఎందుకండి సిలువ అని ఆయన అన్నాడు అనుకోండి, మేము క్రిస్టియన్స్ అండి, అందరికీ తెలియాలండి, అందుకు గేట్కి వేయండి. మేము లోపల పోయి పరుపుల మీద పండుకుంటాం, డైనింగ్ టేబుల్స్ మీద పంచపరమాణాలు తింటాం, సిలువ గేటుకు ఉంటుంది. నీవు క్రైస్తవురాలు అని తెలుసు, నీ గృహం క్రైస్తవ గృహం అని తెలుసు, కానీ ఆయన ఉండగలిగిన ఇల్లుగా ఉందా? అది ఉండగలిగాడు ఆయన? ఉండలేకపోయాడు. ఆయన వచ్చాడు కానీ ఉండలేకపోయాడు. తగని అభిమానం ఉంది ఆయన మీద, కానీ ఇంట్లో 3 రకాలుగా ఉన్నారు. నీ ఇల్లు ఎలాగుంది? నీ ఇంట్లో 3, 4, 5, 6, 2 ఎలాగున్నారు? ఒకలాగే ఉన్నారా? రకరకాలుగా ఉన్నారా? మీరిద్దరేనా ఇంట్లో అని యేసుప్రభు అడిగాడు. అనుకుందాం, మార్త పిలిచింది, అమ్మ నువ్వెవరు? అదేనండి, మీరు బాగు చేశారు మా ఫాదర్ని, కుష్ఠరోగైన సీమోను, మీరంట మా ఫాదర్ని ముట్టారంట, మీ చేత్తో ముట్టారంట. అసలు కంటితోనే చూడని రోగం, అది చూడలేని రోగం, ఊరి వెలుపల ఉండవలసిన రోగం, అక్కడే చావలసిన రోగం, కానీ మీరు చేత్తో ముట్టారంట. ప్రభు మిమ్మల్ని ఎలా వెళ్ళిపోతారు? మా ఇంట్లోకి రావాలి. గొప్ప అభిమానముతో పిలిచింది, కానీ అవమానపరిచి పంపించిందండి. ఆయన వెళ్ళిపోవలసి వచ్చింది. ఆమెను అదుపు చేయలేకపోయాడు, ఆపలేకపోయాడు. ఆయన పిలిచిన వెంటనే సీమోను కూతురునండి అంటే, అమ్మ నువ్వు ఒక్కదానివేనా అంటే, లేదని మేము 3 అండి. ఎవరెవరో అంటే, ఇదిగోనండి ఈమె మా సహోదరండి, పేరు మరి అండి. అలాగా 3 అన్నావు కదా, ఇంకొకలేరి అంటే, మాకు ఒక సహోదరుడు ఉన్నాడండి, ఆడు ఇప్పుడే బయటికి వెళ్ళాడండి. ఇక కొన్నిసార్లు అలాగ ఉదయం వెళ్తుంటాడండి, వచ్చేస్తాడు, మీరు వెళ్ళే లోపల, మీరు తినే లోపల వచ్చేస్తాడు. ఆడొచ్చాడా? మళ్ళీ కనబడ్డా? మన ఇళ్లల్లో కూడా ఇలాంటి వాళ్ళు లేరా? ఆయనకు దూరముగా ఉన్నవారు లేరా? ఆయన అడిగితే అతన్ని ప్రేమించి, మనం తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయం చూస్తాము, నీవు ప్రేమించిన లాజరు అంటారు. ప్రేమించి అడిగాడు, ఏడు ఇంకొక సహోదరుడు, మీ సహోదరుడు అంటే, ఇప్పుడే వస్తానండి, మరి ఎటుపోయాడు? కొంచెం ఫ్రెండ్షిప్ అండి ఆడికి. అమ్మ ఏడు మీ వాడు హాస్టల్ నుంచి వచ్చాడట కదా, ఆడికి సంవత్సరం అంతా చర్చ లేదు, ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఏమీ లేని దగ్గర పడేస్తారు వాడిని పట్టుకెళ్ళి. చదవరా అని పడేస్తారు అక్కడ. వాడు ఎప్పుడో సెలవుల్లో వస్తే, ఆదివారం మీ వాడు వచ్చాడట కదమ్మా, ఏడి రాలేదంటే, వస్తానన్నాడండి, ఇదిగో బైబిల్ నాతో పంపించాడండి, మమ్మీ నువ్వు తీసుకెళ్ళి నేను వస్తానన్నాడండి. ఒక స్నేహితులండి, ఆడు వచ్చాడు కదా, 4-5 వచ్చేసారండి స్నేహితులు. ఈడంటే చాలా ఇష్టం అండి అందరికీ. వస్తానన్నాడండి, రాలేదా అండి అంటే, మన కనపడలేదమ్మా. ఎంతమంది పిల్లలు గైర్హాజరులో ఉన్నారు, యేసు ప్రభువుకు దొరకని వారుగా, కనబడని వారుగా ఉన్నారు, దేవుని మందిరంలో రాకుండా ఉన్నారు. ఈ కుటుంబం యొక్క మొదటి దశ అది. అభిమానముతో పిలిచారు, కానీ నింద వేసి పంపించారు. మన ఇల్లు ప్రభువుకు అభిమానమైనదిగా ఉండొచ్చు, అందుకే ఆయన బైబిల్ మన ఇంట్లో ఉండొచ్చు, మనకు ఒక చర్చ్ మెంబర్షిప్ కూడా ఉండొచ్చు, మన ఇంట్లో యేసు ప్రభువుకు సంబంధించిన ఎన్నో ఉండొచ్చు, కానీ ఆయన దగ్గర నువ్వు ఉంటున్నావా? అమ్మా, ఉత్తమమైనది ఒకటే, అవసరమైనది ఒకటే, అది మరి ఏర్పరచుకున్నది, అది ఆమె నుండి ఎన్నటికీ తీసివేయబడదు. నువ్వు నన్ను పిలిచావు, కనబడకుండా పోయావు.
వాక్యములు ఏముందంటే విస్తారమైన పనులు పెట్టుకుంది. రాసి పెట్టుకోండి, మాట చెప్తాను. విశ్వాసులు విస్తారమైన పనులు పెట్టుకోకూడదు. విశ్వాసులు విస్తారమైన పనులు పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే తప్పకుండా ఆ పనులు నిన్ను ప్రభువుకు దూరం చేస్తాయి. ఆ పనులు దేవుని మందిరానికి దూరం చేస్తాయి. ఆ పనులు బైబిల్ గ్రంథానికి దూరం చేస్తాయి. ఆ పనులు ప్రార్థనకు నిన్ను దూరం చేస్తాయి. ఆ పనులు సహవాసాన్ని దూరం చేస్తాయి. చివరికి ఆ పనులు నిన్ను దారి తప్పించి ఒక అయోమయమైన మార్గములో నిన్ను పరిగెట్టించి నువ్వు గమ్యానికి వెళ్ళినప్పుడు ఆందోళన చెందుతావు. అయ్యో, నేను ఎక్కడ తప్పు చేశాను అని నీకు అర్థం కాకుండా అయిపోద్ది నీ జీవితం. అందుకే నీ ఇంటికి ప్రభు వచ్చాడు, కానీ ఉండగలిగాడా నీ ఇంటిలో? ఉండలేనివాడయ్యాడు. ఒక నింద పాలయ్యాడు ఆయన. ప్రియులారా, జక్కయ్య ఇంటికి యేసు ప్రభు వెళ్ళాడు. యేసు ప్రభు జక్కయ్య ఇంటికి వెళ్ళకముందు వీధిలో ఉన్న వాళ్ళంతా కూడా జయము జయము, హోసన్నా జయమన్నట్లుగా ఆయన జన సమూహములు వెంబడించారు. జక్కయ్య ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ ఏకకంఠం అన్న మాట ఏంటంటే, ఈ యేసు ప్రభు పరిశుద్ధుడా, ఈయన పాపము లేనివాడా? అయితే ఈ పాపి ఇంటికి ఎందుకు వెళ్ళాడు? ఈ పాపి ఇంటికి ఎందుకు వెళ్ళాలి ఈయన అని ప్రశ్నించారు. ఆయన వీధిలో ఉన్నప్పుడేమో పరిశుద్ధుడు అని స్తుతించారు. జక్క ఇంట్లోకి వెళ్ళినప్పుడేమో ప్రశ్నించారు, విమర్శించారు. కనుక యేసు ప్రభుకు వీధిలో ఉన్నంత క్షేమం క్రైస్తవ ఇంట్లో లేదేమో. ఒకవేళ మన ఇంట్లోకి రావడం వల్ల లేదేమో ఆ క్షేమం. వీళ్ళు యేసు ప్రభుని నమ్మిన వాళ్ళు అంటారు, వీళ్ళు ఎలాగున్నారేంట్రా అనే ప్రశ్న ఎదుటి వారికి వచ్చేలాగా మనం బ్రతుకుతున్నామేమో. మన గృహ వ్యవస్థలో ఆ మార్త ఇంటిలో ఉన్నట్లుగా ఎవరికి వారే యమునా తీరి, చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు, ఎవరో భక్తి గల వాళ్ళు ఒకళ్ళు కనపడుతున్నారు, మిగిలిన వాళ్ళు ఏమయ్యారో తెలుస్తా లేదు. ఒక ఆమె అయితే ఇప్పుడే వస్తానంది, మరలా రాలేదు. వచ్చి ఆమె ఇష్టానుసారంగా మాట్లాడడం మొదలుపెట్టింది. ప్రభు మాట వినేటట్లుగా లేదు. ఆయన ఏదో చెప్పబోయాడు, ఆమె వినేటట్లు లేదు. కాబట్టి లేచిపోయాడు ఆయన, ఉండలేకపోయాడు ఆయన. ప్రియ సోదరి సోదరుడా, ఈ రాత్రి నీ ఇంటిని పరీక్షించుకో. నీ ఇంటిలో ప్రభు, నీ క్రైస్తవ గృహమైతే ఆ నీ ఇంట్లో మహిమపరచబడుతున్నాడా లేక విమర్శలకు గురవుతున్నాడా? నీ బిహేవియర్ని బట్టి, నీ అలవాట్లను బట్టి, నీ మాట తీరుని బట్టి, నీ కుటుంబీకుల మధ్యలో ఉన్నటువంటి విభేదాలు, ఆ కేకలు, ఆ విమర్శలు, ఆ పంచాయతీలు కూడా కొన్నిసార్లు భార్య భర్తల మధ్యలో వెళ్ళాను, మాట్లాడాను, చేతులు కలిపాను, బాగుండుండి అన్నాను, వెళ్ళిపోయాను. మరోసారి వెళ్ళేసరికి బాగుంటామన్నారు, ప్రార్థన చేయించాను, నేను చేశాను, వెళ్ళిపోయాను. మరోసారి వెళ్ళేసరికి అదే ప్రాబ్లంతో మరలా విభేదం, మళ్ళా సేమ్ ప్రాబ్లం, అదే ప్రాబ్లంతో విభేదంగా ఉన్నారని విని నేను విస్తుపోయి ఇంకేమీ చేయలేక అలా డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకున్న 2 బైబిళ్ళు పట్టుకుని పోతున్నాను నేను. అన్నా అంటున్నారు. ఏంటి అన్నాను. బైబిల్ని పట్టిపోతారంటారు. అవి మీకెందుకు మరి అన్నాను నేను. అవి మీకెందుకు, మీ ఇంట్లో ఎందుకు? అవి ఆ మూలన బూజు పట్టేయడానిక, దిగాలుగా ఉండడానిక, ఏం చేయలేకపోతున్నామని బైబిళ్ళు నిస్సహాయంగా మిగిలిపోవడానిక? బైబిల్లో ఉన్నది మీలో లేకపోతే బైబిలు మీకెందుకు? మీ ఇంట్లో బైబిల్ ఉండడానికి మీ ఇల్లు యోగ్యత కలిగి లేదు. ఒక మాట కాకపోతే ఒక మాట అన్నా మీరు వినేవారు కానప్పుడు బైబిల్ గ్రంథం, ఆ పరిశుద్ధ గ్రంథం, ఆ దివ్యమైన గ్రంథం, ఆ దైవ వాక్కులు మీ ఇంట్లో ఎందుకు?
నా బైబిల్ తీసుకెళ్ళొద్దు. అయితే మరి మీరిద్దరు మారు మనసు పొందుతారా? మాట్లాడుకుంటారా? సమాధాన పడతారా? బైబిల్ అన్నా వదిలేయండి, సమాధానమైనా పడండి, బైబిల్ విడిచిపెట్టి వెళ్తారు. ప్రియులారా, గమనించండి, మన కుటుంబ వ్యవస్థలు ఎంత దీనాతి దీనస్థితిలో ఉన్నాయంటే, బైబిలు లేక కాదు, సంఘానికి వెళ్ళక కాదు, సేవకుడు లేక కాదు, ఇవన్నీ ఉన్నా కూడా మనము బయటి వారు ఎలా బ్రతుకుతున్నారో అంతకంటే హీనంగా బ్రతకడం చూస్తున్నాం. ఒక త్రాగుబోతు కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో, ఒక క్రైస్తవుని కుటుంబంలో కూడా అవే సమస్యలు ఉన్నాయి. ఒక వ్యభిచారి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్తో, ఇద్దరు ముగ్గురు సంబంధాలతో ఉన్న కుటుంబాల్లో ఏ గోల ఉందో నీలో కూడా ఆ గోల ఉంది. పోకిరి చేష్టలు చేసే పిల్లలు బయట ఎలాగున్నారో నీ పిల్లలు కూడా పోకిరి చేష్టలు చేసే వారితో సమానంగా ఉన్నారు. కాబట్టి ఆయన నీ ఇంటిలో నిలవలేకపోయాడు. అది మొదటి దశ, ఆ ఇంటి దశ. రెండవ దశ ఏంటంటే, యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివితే, యేసు ప్రభువు దగ్గరకు కబురు పెట్టారు. మార్తా మరలా కబురు పెట్టింది, ప్రభువా ఒకసారి మా ఇంటికి రా, ఎందుకంటే లాజరు అనారోగ్యంగా ఉన్నాడు, మా ఇంటికి రా అంటే ప్రభువు వెళ్ళడం మానేశాడు. ఇంతకు ముందు నువ్వు రమ్మంటే వచ్చి, నా స్థితి ఏంటో నాకు తెలియదా, నువ్వు అరే బాబు రమ్మంటది కానీ బాబు అంతకుముందు జ్ఞాపకం లేదా, మన పని మానేసి పోవడం ఎందుకు, పని చేసుకుందామని పని చేసుకుంటున్నాడు ఆయన. ఈసారి పిలిచినా రావడం లేదు ఆయన. కారణం ఏంటంటే అవసరాలకు వాడుకునే కుటుంబం అది. యేసు ప్రభువును అభిమానించి అలా చేశారు, ఇప్పుడు అవసరాలకు వాడుకోవడానికి పిలుస్తూ ఉన్నారు. ఎంతమంది యేసును అవసరాలకు వాడుకుంటున్నారు. శ్రీను గారు సాక్ష్యం చెబుతూ ఆయన రోగులను స్వస్థపరచువాడు మాత్రమే కాదు, పాపులను రక్షించువాడని కూడా నేను అనుభవపూర్వకంగా ఎరిగి, నేను 2007లో ఈ రక్షణ పొందాను, నా పాపము పరిహరించబడిందని నేను గ్రహించాను. రోగులు స్వస్థపరచువాడుగా నేను ఆయన్ని వాడుకోవడం లేదు. మళ్ళా నాకు రోగం వస్తుంది, కాళ్ళకు మంటలు రావచ్చు, గుండె ఆగిపోవచ్చు, ఆ జబ్బుతో నన్ను తీసుకెళ్ళి ఎక్కడో హాస్పిటల్లో జాయిన్ చేసి లక్షలు ఖర్చు పెట్టి పోయొచ్చు, అది నాకు లెక్క కాదిక. అది వచ్చినా రాపోయినా నా చావు. చక్కని పాట పాడారు సహోదరులు, నువ్వు వద్దనుకున్నా వచ్చేది చావే, అది ఏనాటికైనా సిద్ధంగా ఉంది, దానికి జాలి లేదు, అది పక్షపాతం లేని చావు, ఎవరి మీదకి ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ పాప పరిహారము నాకు జరిగింది కనుక ఇక వాటితో నాకు లెక్క లేదు అని అనుకున్నాడు. కానీ కొన్ని కుటుంబాలు ఇంకా యేసును వాళ్ళ వ్యాధుల కొరకే వాడుకుంటున్నారు, సేవకుని ప్రార్థనలు వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికే వాడుకుంటూ ఉన్నారు. ఒకసారి మా చర్చిలో నుంచి నాకు ఫోన్ వచ్చింది, తెల్లవారుజాము నేను ట్రైన్ దిగాలి, నెల్లూరు గూడూరు సరే జ్ఞాపకం లేదు కానీ మొత్తానికి చార్మినార్ ఎక్స్ప్రెస్ దిగాలి నేను. అది టైం అయిపోయింది, నేను లేటుగా లేచాను, దాటిపోయిందేమని అన్ని గబగబా సర్దుకుని నా బెర్తలోంచి బయటకు వస్తుంటే ఫోన్ వచ్చింది నాకు. ఏమొచ్చిందంటే, అన్నా మా గేదె గడ్డి తినట్లేదు, మా దూడ పాలు తాగడం లేదు. నాకు వచ్చిన మా సంఘస్థుడి పేరు భిక్షపతి ఫోన్ చేస్తున్నాడు, మా దుడ్డె పాలు సేకడం లేదంటున్నాడు, మా భాష అది. అప్పుడు నేనన్నాను, నాకు చాలా కోపం వచ్చేసాను, నేను హడావిడిగా ఉంటే ఎవడరా బాబు ఇప్పుడు ఫోన్ చేశాడు ఏంటి సంగతి అని నేను చూస్తుంటే, ఆ స్టేషన్ దాటిపోయిందేమని కిటికల్లో చూసుకొని నేనుంటే ఈ ఫోన్ తీస్తే ఆయన దుడ్డే పాలు తాగుతలేదన్నాడు. దుడ్డే అంటే దూడ పాలు తాగుతలేదన్నాడు. అప్పుడు నేను అన్నాను, నా చెవి దగ్గర పెట్టి తీసుకెళ్ళి ఫోన్ని, ప్రార్థన దానికి కదా, నీకెందుకు ప్రార్థన,
దాని చెవి దగ్గర పెట్టు అన్నాను నేను. ఈ విధంగా చాలామంది దేవుణ్ణి వాడుకుంటూ ఉన్నారు, వారి అవసరాలు తీర్చుకోవడానికి వాడుకుంటున్నారు. అక్కడ అభిమానంతో పిలిచింది, ఇక్కడ అవసరం తీర్చుకోవడానికి పిలిచింది. ఇక్కడికి అర్థమైందా మీకు? మోసపోకుడి ఆయన వెక్కిరించబడడు. వెళ్ళలేదు ఆయన. ప్రియులారా, ఇవన్నీ సంగతులు మీకు తెలుసు. నేను ఇది ఒకవేళ చెప్పవలసిన సందర్భం కాదు, నా ప్రసంగం పొడిగించబడిపోతుందేమని భయంతో ఒక్క మాట చెబుతాను, వినండి. మీకు ఆ మాట ఏంటంటే, క్రొత్త నిబంధనలో మరో చోట ఇంత స్పష్టంగా లేని ఒక మాట ఈ 11వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఆ మాట ఏంటంటే, యేసు కన్నీళ్లు విడిచెను అనే మాట. అర్థమైందా మీకు? నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, అభిమానముతో పిలిచి అవమానపరిచి పంపించారు. వాళ్ళ అవసరానికి వాడుకునేవారు ఆయన ఏడిపించి పంపించారు అని చెప్పొచ్చు. ఆయన ఏడ్చాడు అనే మాట ఇక్కడే కనబడుతుంది మనకి. సరే, వ్యాఖ్యానితులు దాని గురించి ఏమన్నా చెప్పనియండి. నేను నా సందర్భానుసారంగా మాటను ఆ 11వ అధ్యాయంలో 35వ వచనములో యేసు కన్నీళ్ళు విడిచెను అనే మాట మనం చూస్తాం. యేసు కన్నీళ్లు విడిచెను అనగా ఆయన తన వారి అవసరాల కొరకు వాడుకునే యేసు ఆ కుటుంబం విషయమై కన్నీళ్లు కార్చవలసి వచ్చింది. నేను వీరి పాపముల పరిహారము నిమిత్తమై సిలువలోకి వెళ్ళి నేను నా ప్రాణమును దానముగా ఇచ్చి నేను చిందించిన ఆ అమూల్య రక్తము ద్వారా వారి పాప పరిహారము జరిగింది. వారు రక్షణ సాక్ష్యం ఇచ్చారు, బాప్తిసం తీసుకున్నారు, సంఘములో చేర్చబడ్డారు. కానీ ఆ తరువాత కాలంలో వారు నా కొరకు వాడబడతారు సాక్షులుగా అనుకుంటే, ఆ తర్వాత నుంచి నన్ను వాడుకోవడం మొదలుపెట్టారు అని ఏడుస్తూ ఉన్నాడు. ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. వాళ్ళల్లో ఏ ఒక్కరూ కూడా 100 మంది వస్తే 100 మంది కూడా వాళ్ళ శరీర సంబంధమైన సాంఘికపరమైన వారి అవసరతలు, వారి ఆశలు, వారి ఆశయాల కొరకు ప్రార్థన చేయించుకుంటారు. కానీ ఈరోజు ప్రభువు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు. అవన్నీ పటాపంచలైపోయినాయి. ఇప్పుడు నేను ఒక తీర్మానం చేశాను, మీకు వందనాలు చెప్పడానికి వచ్చానని వెళ్ళేవారు ఎవరు ఉండరు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేని కొరకంటే అన్ని శరీర సంబంధమైనటువంటివే. అంటే విషయం ఏంటి? అసలు ఈ మీటింగ్కి రావడానికి కారణం నువ్వు చెప్పే సోది వినడా కాదు, నా అవసరం కొరకు ప్రార్థన చేయించుకోవడానికి అనేటట్లుగా మన వాళ్ళు ఎందరో క్రైస్తవులు అక్కడ ప్రార్థన చేస్తారట, నూనె రాస్తారంట, ఖర్చుపులు ఇస్తారంట, వాళ్ళు చేయి పెడతారంట, వాళ్ళు కింద పడేస్తారంట, మళ్ళా లేపుతారంట. అంటే ఈ బ్యాచ్ పోయి అక్కడ ఉంటుంది.